నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. కోడూరు ఆంజనేయ స్వామి దేవాలయ జీర్ణోద్ధరణకై చేయూత. కామారెడ్డి పట్టణంలో 1000 సంవత్సరాల పురాతన కోడూరు ఆంజనేయ స్వామి క్షేత్రము ఆంజనేయ స్వామి బాల్యము నుండి విజయోత్సవం వరకు శిల్పకళా చిత్రరూపాలతో మరొక 2 నెలల్లో పూర్తి అయి హనుమంతుడు కొలువు తీరబోతున్నాడు. ఆస్తికులైన భక్తులందరూ దేవాలయ జీర్ణోద్ధరణలో చేయూతనందించి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ప్రముఖ వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మగారు కోరినారు. श्री सीतारामचंद्र परब्रह्मणे नमः। श्री कामराजपुर कोडूरु आंजनेय स्वामिने नमः। श्रीरामचंद्रः श्रितपारिजातः समस्त कल्याण गुणाभिरामः। सीतामुखाम्भोरुह चञ्चरीकः निरन्तरं మంగళమాతనోతు. ఆస్తిక సమస్త ఆత్మీయ భక్తులందరికీ కూడా సవినయ విజ్ఞాపన. మరి ప్రపంచంలోనే ఈ తెలంగాణ రాష్ట్రము కామారెడ్డి పట్టణము కోరికలను తీర్చేది. పురాతనంగా 2000 సంవత్సరాల క్రితమే కోడూరు ఆంజనేయ స్వామిగా ఇక్కడ అవతరించినటువంటి స్వామి మహిమలు అనంతములైనవి. ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కర్పూర నీరాజనము ఈ కోడూరు ఆంజనేయ స్వామి పైననే చక్కగా పాడుకోవడం మనం చూస్తున్నాం. అటువంటి హనుమ దివ్యమైనటువంటి ఒక మహత్తరమైన శిల్పకళా వైభవంతో కూడుకున్న దేవాలయము ఇంకొక నెల రోజుల్లోనే సమాప్తి చేస్తామని అక్కడి మద్రాసు నుంచి వచ్చిన శిల్పులు ప్రధాన శిల్పి సదాశివం గారు చెప్పడం జరుగుతోంది. కనుక ఆస్తికులైన భక్తులందరూ కూడా కార్తీక మాసంలో రామ పట్టాభిషేకంతో భద్రాచల సీతారామచంద్రమూర్తులతో కూడినటువంటి ఆ రామ పట్టాభిషేకంతో కూడిన హనుమంతుడిని మనం గర్భగుడిలో చక్కగా కొలువు తీర్చబోతున్నాం. కనుక అందరూ ఒకసారి ఇక్కడికి వచ్చి దర్శనం చేయండి. తన మన ధన వస్తు వాహన రూపంలో సమర్పణ చేసి కామారెడ్డిలో పుట్టినందుకు చుట్టుపక్కల ప్రాంత వాసులమైనందుకు మనం అందరం కూడా ధన్యులంగా భావిద్దాం. ఈ స్వామి యొక్క రుణం మనం తీర్చుకుందామని అందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. స్వస్తి శుభమస్తు మంగళమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం మద్నూర్ మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పర్యవేక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా మద్నూర్ గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ CHCని సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై నేరుగా రోగులు మరియు వైద్య సిబ్బందితో మాట్లాడి సమాచారం పొందారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా వైద్య సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు అందించాలని, సాధారణ మందులతో పాటు పాముకాటు మరియు ఇతర అత్యవసర మందులు కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ శానిటేషన్ పనులు నిరంతరం చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం మద్నూర్ మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పర్యవేక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కీలూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి 100% మార్కింగ్ అవుట్లు చేయాలని సంబంధిత పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా నిరంతరం పర్యవేక్షణ చేసి ఇండ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసుకునేలా లబ్ధిదారులకు సహకరించాలని ఎంపీడీఓను ఆదేశించారు.
మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని సమీక్షించి లబ్ధిదారులకు అవగాహన కల్పించి నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఇసుక మరియు మొరం సరఫరాకు ఏమైనా ఇబ్బంది కలిగితే వెంటనే ఎంపీడీఓకు మరియు తహసీల్దార్కు తెలియజేసి సమస్య పరిష్కరించాలని సూచించారు. వర్షాకాలం దృష్ట్యా గ్రామ పంచాయతీలలో ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహించి త్రాగునీటిని క్లోరినేషన్ చేయాలని, డ్రైనేజీలలో నీరు నిలువ ఉండకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ బాన్సువాడ కిరణ్మయి, జిల్లా పంచాయతీ అధికారి మురళి, మండల ప్రత్యేక అధికారి రామ్మోహన్, డివిజనల్ పంచాయతీ అధికారి సత్యనారాయణ, హౌసింగ్ డి గోపాల్, తహసీల్దార్ ముజీబ్, ఎంపీడీఓ తదితర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. తదుపరి పెద్ద ఏకల గ్రామంలోని గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి వన మహోత్సవం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటి ప్రతి ఒక్క విద్యార్థి మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ బాన్సువాడ కిరణ్మయి, జిల్లా పంచాయతీ అధికారి మురళి, మండల ప్రత్యేక అధికారి రామ్మోహన్, డివిజనల్ పంచాయతీ అధికారి సత్యనారాయణ, హౌసింగ్ డి గోపాల్, తహసీల్దార్ ముజీబ్, ఎంపీడీఓ తదితర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎం రాజేష్ చంద్ర ఏఐపిఎస్ గారి ఆదేశానుసారము గౌరవనీయులు శ్రీ చైతన్య రెడ్డి ఐపీఎస్ ఎస్పీ మేడం గారి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాల మరియు కళాశాలలో గర్ల్స్ జంగంపల్లి నందు అవగాహన కార్యక్రమం నిర్వహించడం మైనది. ఈ కార్యక్రమంలో భాగంగా మానవ అక్రమ రవాణా, గృహ హింస చట్టాలు, ఫోక్సో చట్టాలు, సైబర్ నేరాలు, టోల్ ఫ్రీ నంబర్ 1930 షిట్టిన్స్ నంబర్ 8712268609 భరోసా టోల్ ఫ్రీ నంబర్ 1098 అత్యవసర సమయంలో డయల్ 100 చేయాలని, మహిళలు, చిన్న పిల్లలపై జరుగు హత్యా నేరాలు, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, మాదక ద్రవ్యాలు, గంజాయి, డ్రగ్స్ సేవించి యువత పెడదారి పట్టొద్దని, యువతి యువకులు తల్లిదండ్రుల మాట వినాలని, వారిని గౌరవించాలని, సెల్ ఫోన్స్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని, సామాజిక అంశములపై పోలీస్ కళాబృందం ఇన్ఛార్జ్ రామంచ తిరుపతి యు శేషారావులు, ఏహెచ్టియు సభ్యులు రాజేందర్ పాటలు మాటల ద్వారా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరించి అవగాహన కల్పించడమైనది. కార్యక్రమంలో గౌరవనీయులు శ్రీ చైతన్య రెడ్డి ఏఐపిఎస్ ఎస్పీ మేడం గారు మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ సంపత్ సర్, ప్రిన్సిపాల్ మేడం శ్రీ శ్రీలత గారు, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు, సిబ్బంది సుమారు 600 మంది పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతం చేయడమైనది. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,08,000, వెండి 1,190 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.